విజయసాయిరెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ ఉన్నారు. రాజకీయ వ్యవసాయం దశాబ్దం పైగా చేస్తున్నారు. వైసీపీలో నంబర్ 2 హోదాను అనుభవించారు. జగన్ తర్వాత అంతగా వెలిగారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను పోషించారు. జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలతో ఎంతో సాన్నిహిత్యం నెరిపి ఏకంగా ప్రధాని మోడీ చేత పేరు పెట్టి పిలిపించుకునేటంత చనువు ఆయన సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో వైసీపీ అంటే విజయసాయిరెడ్డి అన్నట్లుగా ఇమేజ్ ని బిల్డప్ చేసుకున్నారు. అలాంటి విజయసాయిరెడ్డి సడన్ గా రాజకీయాల నుంచి విరామం ప్రకటించారు. నా కొద్ది రాజ్యసభ అన్నారు. వైసీపీకి గుడ్ బై కొట్టారు. గతేడాది జనవరి 25న ఆయన రాజకీయాల నుంచి పరిత్యాగం చేసి వెనక్కి వెళ్లారు. అయితే ఆయన ఈ ఏడాది మొదట్లోనే మరో మాట కూడా చెప్పారు. తాను రాజకీయాల్లో కొనసాగుతాను అని, జస్ట్ గ్యాప్ మాత్రమే ఇచ్చాను అని చెప్పారు. అంతేకాదు, తాను ఏ పార్టీలో చేరేది కూడా చెబుతాను అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీల పేర్లు చెప్పారు, కానీ తాను చేరేదైతే చెప్పలేదు. ఇదిలా ఉంటే జూన్లో తన రాజకీయ పునరాగమనం ఉంటుంది అని విజయసాయిరెడ్డి చెప్పారు. దానికి 2 నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో విజయసాయిరెడ్డి చేరేది ఏ పార్టీలో అన్న చర్చ మొదలైంది. అయితే గత 15 నెలలుగా విజయసాయిరెడ్డి రాజకీయ ప్రకటనలు పెద్దగా చేయడం లేదు. అంతేకాదు, కూటమి మీద కూడా ఆయన ఏం వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు. కానీ అమరావతి రాజధాని మీద, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మీద ఆయన తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అమరావతి రాజధాని వరకు ఓకే, కానీ భూములిచ్చిన రైతులకు ఒదిగింది ఏముంది అని సూటిగా కూటమి ప్రభుత్వం పెద్దలను ప్రశ్నించారు. అంతేకాదు, ఇప్పటికి 11 ఏళ్ల క్రితం భూములిచ్చిన రైతులకు ఏమైనా నివాసం కోసం ప్లాట్లు ఇచ్చారా, వారు ఇల్లు కట్టుకున్నారా అని ప్రశ్నించారు. అలాగే కమర్షియల్ ప్లాట్లలో వారు వ్యాపారాలు ఏమైనా చేశారా అని కూడా నిలదీశారు. రైతుల బాగు చూడాలని ఒక సాటి రైతుగా కోరుతున్నాను అని ట్వీట్ ని విజయసాయిరెడ్డి ముగించారు. కూటమి అంటే 3 పార్టీలున్నాయి. మరి కూటమి మీద విజయసాయిరెడ్డి నేరుగా చేసిన ఆ ట్వీట్ తో మరోసారి రాజకీయ రచ్చ రేగుతూ ఉంది. ఆయన కూటమి మీద విమర్శలు చేయడంతో ఆ వైపు వెళ్లే అవకాశాలు లేవా అని కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అదే సమయంలో అమరావతి రాజధాని విషయంలో వైసీపీ అవినీతి అక్రమాలు అంటూ ఉంది. రైతుల ప్రయోజనాలు దెబ్బతీశారంటూ ఉంది. విజయసాయిరెడ్డి అదే ట్యూన్ తో వాయిస్ వినిపించడంతో ఆయన హింట్ ఏమైనా ఇచ్చారా అని చర్చ నడుస్తూ ఉంది. వైసీపీలో ఈ మధ్య భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని అంటూ ఉన్నారు. ప్రస్తుతం కోటరీగా చెప్పబడుతున్న వారిని మెల్లగా సైట్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో సమిష్టి నాయకత్వానికి పెద్ద పీట వేస్తూ ఉన్నారు. అందరికీ సమాన ప్రాధాన్యత అని చెప్పడమే వైసీపీ ఉద్దేశమని అంటూ ఉన్నారు. మరోవైపు చూస్తే వైసీపీ మాజీలను తీసుకోవాలని పార్టీ చూస్తోంది అని అంటూ ఉన్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని అంటూ ఉన్నారు. ఆయన కనుక చేరితే పూర్వం మాదిరిగా గౌరవం ఇస్తారని కూడా పార్టీలో అంటూ ఉన్నారు. మొత్తానికి తొందరలోనే వ్యవసాయానికి స్వస్తి చెప్పి రాజకీయ వ్యవసాయానికి విజయసాయిరెడ్డి రెడీ అవుతున్నారని అంటూ ఉన్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.